హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ కళ. ఆ కళను నిజం చేసుకోవడానికి మీరు రేయింబౌళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. కానీ ఒకవైపు ఎస్ఎస్సి, మరోవైపు ఆర్ఆర్బి, ఇంకోవైపు ఏపీపీఎస్సీ లేదంటే టీజీపీఎస్సీ, ఇలా వరుసగా నోటిఫికేషన్లు వస్తుంటే దేనికి చదవాలి, దేన్ని వదిలేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి పరీక్షకు కూడా కొత్త సిలబస్ ఉంటుంది, కొత్త ప్లానింగ్ ఉంటుంది. ఈ గందరగోళంలో మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ వేస్ట్ అవుతున్నాయని మీరు బాధపడుతున్నారా? ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, స్టేట్ ఎగ్జామ్స్ అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ అవ్వడం అనేది అసాధ్యం అనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి. మీ టైంని, మీ శ్రమని ఆదా చేస్తూ అన్ని పరీక్షలను ఒకే దెబ్బకు కొట్టేటువంటి ఒక స్మార్ట్ ప్లాన్ గురించి మీకు తెలుసా? కేవలం ఒకే ప్రిపరేషన్తో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను, రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలను మీరు ఎలా సాధించవచ్చు అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే అన్ని పరీక్షలకు ఒకే ప్రిపరేషన్ అనేది అసాధ్యం కాదు. అదొక తెలివైనటువంటి వ్యూహం. ఆ స్మార్ట్ టెక్నిక్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనలో చాలా మంది అభ్యర్థులు ఫేస్ చేసినటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి జాబ్స్ పడతాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర నుంచి, అంటే ఆర్ఆర్బి దగ్గర నుంచి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి లాంటి భారీ నోటిఫికేషన్లు అయితే వస్తుంటాయి. వీటికి తోడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ లాంటి ఉద్యోగ ప్రకటనలు అయితే వస్తుంటాయి. ఇన్ని అవకాశాలు కళ్ళ ముందు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడం అనేది చాలా సహజం. ప్రతి పరీక్ష సిలబస్లో కూడా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే ఆర్ఆర్బి ఎగ్జామ్లో జనరల్ సైన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పరీక్షలు అయితే ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ చరిత్ర కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ లాంటివి రాష్ట్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఈ తేడాలు చూసి చాలామంది భయపడిపోతారు. నేను ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి మిస్ అవుతానేమో అని కొందరు, గ్రూప్స్ మీద ఫోకస్ పెడితే సెంట్రల్ జాబ్స్ పోతాయేమని మరికొందరు టెన్షన్ పడుతుంటారు. ఈ ప్రాసెస్లో దేనికి కూడా 100% సిద్ధపడలేక, రెడీ కాలేక, కాన్సన్ట్రేషన్ కోల్పోయి చివరికి నిరాశ చెందుతూ ఉంటారు. వేరు కోచింగ్ సెంటర్లకు వేలు ఫీజులు కట్టి పదుల సంఖ్యలో పుస్తకాలు కొనడం, దీనివల్ల టైము, డబ్బు రెండూ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంటాయి. ఇది మీ అందరి సమస్యేనా? కామెంట్స్లో ఒక్కసారి చెప్పండి. డోంట్ వరీ, ఈ సమస్యకి ఒక పక్కా పరిష్కారం ఉంది. అదే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అది నేను ఈ వీడియోలో ఇవాళ చెప్తాను. నేను ఫస్ట్ ఏంటంటే సొల్యూషన్ నెంబర్ 1, ఉమ్మడి సిలబస్ని గుర్తించడం. అంటే ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫైయింగ్ ద కామన్ సిలబస్. అంటే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాము. ఈ పరీక్షలన్నిటికీ కూడా కలిపి ఉంచేటువంటి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది, అదే కామన్ సిలబస్. మీరు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఇంకా కొన్ని స్టేట్ లెవెల్స్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా సరే సిలబస్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే అందులో 50 to 60% సిలబస్ అనేది ఒకేలాగా ఉంటుంది. మీరు విన్నది కరెక్టే. ఏపీపీఎస్సీ లేదంటే టీజీపీఎస్సీ గ్రూప్స్ లాంటి పరీక్షలు స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ ఎక్కువ కాబట్టి ఈ శాతం కొంచెం తగ్గినా కానీ కోర్ సబ్జెక్టుల పునాది మాత్రం ఒకటే ఉంటుంది. మనం ముందుగా ఈ కామన్ సిలబస్ని ఐడెంటిఫై చేసి దాని మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ కామన్ సబ్జెక్టులు ఏంటో అనేది నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇది దాదాపు అన్ని పోటీ పరీక్షలు కూడా కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సిరీస్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాజిజమ్స్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, స్టేట్ ప్రిలిమ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్లో కూడా కామన్గా అనేది ఉంటాయి. మీరు ఒక్క సబ్జెక్ట్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే, ఈ ఒక్క సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అయితే అన్ని పరీక్షల్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఒక బేస్ వేసుకున్నట్టే అవుతుందని గమనించండి. ఇక రెండోది ఏంటంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, అంటే అర్థమెటిక్. నెంబర్ సిస్టము, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ అర్థమెటిక్ టాపిక్స్. ఈ అర్థమెటిక్ టాపిక్స్ ప్రతి పరీక్షలో కూడా వస్తూనే ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ పరీక్షలో వీటికి అదనంగా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అంటే జామెట్రీ కానీ, అల్జీబ్రా కానీ, ట్రిగనోమెట్రీ కానీ, ఈ ఎఫ్బిఓలు కూడా అంతే ఉంటుంది, పోలీసు ఉద్యోగాలు కూడా అంతే ఉంటుంది కదా. అవి కొంచెం కీలకం అనమాట. కానీ బేసిక్ అర్థమెటిక్ మాత్రం అన్నిటికీ కూడా ఒకే టైప్లో ఉంటుంది. అది ఒక గుండెకాయ లాంటిది అనుకోవాలి. ఇక మూడోది ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఇది చాలా పెద్ద సముద్రం అండి. కానీ ఇందులో కూడా చాలా కామన్ టాపిక్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ స్టాటిక్ జీకే, అంటే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జనరల్ సైన్స్ కానీ. జనరల్ సైన్స్లో మన 3 ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఇలాంటి కోర్ సబ్జెక్టులు అన్ని పరీక్షల్లో కూడా ఉంటాయి. మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలతో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మస్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ కొనుక్కోండి. నేను చాలా వీడియోలో చెప్పాను. నేను
దీనికి లింక్ కూడా పెడతా నేను. ఓస్వాల్ పబ్లికేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఎన్సీఆర్టీలో దానికి సంబంధించి పాత ప్రశ్నాపత్రాలు అంటే ఎస్ఎస్సిలో వచ్చినాయో లేకపోతే యూపీఎస్సీలో వచ్చినా ఏఎస్లో వచ్చినా ఇవన్నీ కలిపి ఒక ఇది తయారు చేశారు. ఆ బుక్ సెట్ ఉంటుందండి, 2000 ఎంతో ఉంటుంది ఆ బుక్. మొత్తం 11 పుస్తకాలు 8 పుస్తకాలు ఎంతో ఉంటాయి. అది నేను సెట్ దీంట్లో పెడతాను. ఒకసారి అది మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే అసలు అది ఉండకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా అది కంపల్సరీ కొనుక్కోండి. అది చాలా ముఖ్యం ఆ సెట్ అయితే మీకు. ఇక స్టాండర్డ్ బుక్స్తో డీప్గా చదివితే మాత్రం ఇది అన్ని పరీక్షలకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇక కరెంట్ టాపిక్స్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ముఖ్యమైనటువంటి నియామకాలు కానీ, ఇవి ప్రతి పరీక్షకు కూడా చాలా కీలకమైనవి. రోజు న్యూస్ పేపర్ చదవడం ఒకటి, ఒక మంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఒకటి ఫాలో అవడం ద్వారా దీన్ని ఈజీగా కవర్ చేయొచ్చు. రోజు రాసుకుంటే, నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది కరెంట్ అఫైర్స్ నుంచి. చూసారా, ఈ 3 ప్రధాన విభాగాలే మీ ప్రిపరేషన్లో మెజార్టీ భాగాన్ని కవర్ చేస్తున్నాయి. మీరు ముందుగా ఈ కామన్ సిలబస్ మీద పూర్తి పట్టు సాధిస్తే ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు అప్పటికే సగం యుద్ధానికి రెడీ అయిపోయి ఉన్నట్లే అన్నమాట. ఇక రెండవ సొల్యూషన్ చూద్దాము. ఇది మాస్టర్ ప్లాన్ అంటే స్టెప్ 2 ది మాస్టర్ ప్లాన్. కామన్ సిలబస్ ఓకే, మరి దాన్ని ఎలా చదవాలి, దీనికోసం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ అనేది కూడా కావాలి కదా. ఇది మీ ప్రిపరేషన్ ఒక ట్రాక్లో పెడుతుంది అనమాట. దీనికి మీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను 3 దశల ప్రిపరేషన్ ప్లాన్స్ చెప్తాను. 3 స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్స్ చెప్తాను. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫౌండేషన్ బిల్డింగ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లను బేసిక్ లెవెల్ నుంచి అర్థం చేసుకోండి. స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ప్రతి టాపిక్ని కూడా శ్రద్ధగా చదువుతూ మీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి మీరు అన్నది నేను ఆల్రెడీ మన వీడియోలలో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఈ స్టేజ్లో మీ టార్గెట్ సిలబస్ను ఒక్కసారి కంప్లీట్ చేసుకోండి. నేను ఇంకోటి ఏంటంటే అసలు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళు నిరంతరం చదువుతూనే ఉండాలండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. దానికి సంబంధించి ఒక మంచి వీడియో నేను ఇస్తాను, ఒక 2 డేస్లో ఇస్తాను. దాన్ని కూడా రెగ్యులర్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టేటువంటి వీడియోలు వస్తాయి కాబట్టి ఆ పని చేయండి. రెండవ దశ ఏంటంటే సెకండ్ స్టేజ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. మీరు రాసుకున్నటువంటి నోట్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. చదివింది గుర్తుందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే యాక్టివ్ రీకాల్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ చేయడం అనేది మొదలు పెట్టండి. అందుకే మన తెలంగాణ ఎగ్జామ్స్ యాప్లో పెడుతున్నటువంటి టెస్ట్లలో అంటే లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు పెడుతూ ఉంటాయి. ఇది చాప్టర్ వైజ్ ఉంటే ఇట్లా ఉంటే ఏంటంటే ప్రాక్టీస్ చేయడం వల్ల బిట్స్ దాంట్లో మళ్ళీ తప్పులు చూసుకొని మళ్ళీ చదువుకోవడానికి వీటికి అవకాశం ఉంటుంది. టోటల్గా మన గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. మేము పెట్టే దాంట్లో ఇప్పుడు వివరణలో కూడా బాగా ఎక్కువగా ఇస్తున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే అసలు మీరు టెక్స్ట్ బుక్ చదివినా చదవకపోయినా ఒక్కసారి ఇవన్నీ 2-3 సార్లు చూసుకుంటే బాగా ఐడియా వచ్చేస్తుంది, దాని మీద అవగాహన అనేది వస్తుంది అనమాట. ఇక మూడో దశ ఏంటంటే అంటే థర్డ్ స్టేజ్లో టెస్టింగ్ అనమాట. ఇది చాలా ముఖ్యమైన దశ. మీరు టార్గెట్ చేసినటువంటి పరీక్షల మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు రాయడం అనేది స్టార్ట్ చేయండి. టెస్ట్లు రాసి వదిలేయద్దు, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి చూసి వదిలేయద్దు. మీ పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో గుర్తించి వాటి మీద మళ్ళీ ఫోకస్ అనేది మీరు పెట్టాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ పెంచుకోవడానికి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట. ఇక డైలీ టైం టేబుల్ ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నేను శాంపుల్ మాత్రమే ఇస్తున్నా. మీ టైంని బట్టి మీ వీలుని బట్టి మీకున్నటువంటి మీకు మైండ్లో మంచిగా ఈరోజు ఫ్రెష్గా ఉందనుకుంటే దాన్ని బట్టి అట్లా మార్చుకోండి టైం. నేనైతే మామూలుగా ఒక శాంపుల్ ఇస్తున్నా చూడండి. ఒక 2 అవర్స్ మాత్రం క్వాంటిటివ్ అప్టిట్యూడ్కి పెట్టాలండి. 8 అవర్స్ ప్రిపేర్ అయితే ఒక 2 అవర్స్ క్వాంటిటివ్ అప్టిట్యూడ్ పెట్టాలి. 1 గంట కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, మరో గంట ప్రాక్టీస్కి కేటాయించండి. కనీసం రోజుకి 15 నిమిషాలు టేబుల్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. ఇది మీ క్యాలిక్యులేషన్ని అద్భుతంగా పెంచుతుంది అనమాట. 15 మినిట్స్ టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అవి గుర్తుండిపోవాలి. టక్కన రాగానే అక్కడ పెట్టేసేటట్టుగా ఉండాలి. మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది అద్భుతంగా పెరుగుతుంది అనమాట. ఇక 1.5 అవర్ రీజనింగ్ చేయాలండి. రీజనింగ్ అంతా కూడా ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫజిల్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ టైం అయితే ఇవ్వండి. ఇక 2.5 అవర్స్ జనరల్ అవేర్నెస్కి పెట్టాలి. ఇందులో 1 గంట స్టాటిక్ సబ్జెక్టు హిస్టరీ కానీ పాలిటీ కానీ, 1 గంట కరెంట్ అఫైర్స్, అరగంట జనరల్ సైన్స్ అవ్వండి. ఆర్ఆర్బీ పరీక్షలకైతే జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువ టైం అయితే కేటాయించండి. ఇంకా 1 అవర్ ఇంగ్లీష్ పెట్టాలండి. ఇంగ్లీష్ ముఖ్యంగా ఎస్ఎస్సి అభ్యర్థులకైతే స్టాఫ్ సెలక్షన్ వాళ్ళకైతే రోజు కొన్ని వొకాబులరీ కొత్త పదాలు నేర్చుకోవాలి. తర్వాత గ్రామర్ రూల్స్ రివిజన్ చేయడం కానీ, ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నింటిలో వస్తుంది, అన్ని ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఆ ప్యాసేజ్ని సాల్వ్ చేయడం అయితే టార్గెట్గా పెట్టుకుని రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయొచ్చు అన్నది నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఇక ఆర్ఆర్బీ లేదంటే రాష్ట్ర స్థాయి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఈ టైంని వేరే సబ్జెక్టుకి మీరు
ఇంగ్లీష్కి వాడే సబ్జెక్ట్ని వేరే సబ్జెక్ట్కి వాడుకోవచ్చు అనమాట. ఇక 1 అవర్ రివిజన్ అండ్ మాక్ టెస్ట్ అనాలిసిస్. ఆ రోజు చదివినవి మొత్తం కూడా రివిజన్ చేయడానికి లేదా ముందు రోజు రాసినటువంటి మాక్ టెస్ట్ని విశ్లేషణ చేసుకోవడానికి టైంని అయితే వాడుకోండి. అయితే కంపల్సరిగా రివిజన్ చేయకుండా ఆ రోజు మాత్రం నిద్రపోవద్దు. మీరు 10ంటికి పడుకుంటారో 11ంటికి పడుకుంటారో మళ్ళీ తెల్లారుజామున లేస్తారో ఎప్పుడు లేస్తారో తెలియదు, కానీ రోజు పడుకునే ముందు కానీ మధ్యలో కానీ ఒక్కసారి మాత్రం 1 అవర్ కంపల్సరీగా దానికైతే రివిజన్కి అయితే కేటాయించుకోండి. మీ ప్లాన్ని ఫాలో అవడంలో కన్సిస్టెన్సీ కూడా చాలా ముఖ్యము. ఈ రోజు చదివి రేపు వదిలేయటము, తర్వాత ఎల్లుండి తీయటము, మంచి రోజు ఉగాది నుంచి మొదలు పెడదామని లేకపోతే శ్రీరామనవమి నుంచి మొదలు పెడదామని అలా పెట్టుకోవద్దు అసలు. కంపల్సరీగా రోజు కూడా అన్ని సబ్జెక్టులని టచ్ చేయడం వల్ల ఏది కూడా మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇక పరిష్కారం చెప్తాను అండి. అంటే ప్రత్యేక అంశాలకి ఎలా చేయాలంటే స్టెప్ 3 and 4 చెప్తాను. స్ట్రాటజీ ఫర్ యూనిక్ టాపిక్స్ అండ్ ప్రాక్టీస్ అనమాట. అంటే కామన్ సిలబస్ మీద మీరు గ్రిప్ వచ్చింది, ఇక ప్రతి పరీక్ష కూడా ప్రత్యేకంగా ఉండేటువంటి 30 to 40% సిలబస్ మీద మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక ఈ స్పెసిఫిక్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం అనేది బెస్ట్ స్ట్రాటజీ, దాన్ని కాదంటలేదు. ఏపీపీఎస్సీ లేదంటే టీజీపీఎస్సీ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ చరిత్ర కానీ సంస్కృతి కానీ, ఏపీ అయితే రాష్ట్ర విభజన చట్టం ఉంటుంది వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుంది. ఇక ఏ రాష్ట్రం వాళ్ళు ఆ స్టేట్ భౌగోళిక అంశాలు, జాగ్రఫీకి సంబంధించి కానీ, ఎకానమీకి ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాలి. దీనికోసం మీరు తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అయితే బెటరు. స్టేట్ అండ్ బడ్జెట్ ఎకానమీ కోసం అని చెప్పేసి ఎకానమిక్ సర్వేలు కానీ అస్సలు వాటిని మిస్ చేయొద్దు. బడ్జెట్ ఆ రోజు వచ్చినప్పుడు బడ్జెట్కి సంబంధించిన బుక్ వస్తుంది, మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ ఎకనామిక్ సర్వేలు కూడా తీసుకోవాలన్నమాట. గ్రూప్ 1 లాంటి పరీక్షలకి ఏంటంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అనేది రోజు ప్రాక్టీస్ అనేది చేయాలి. లేకపోతే చాలామంది ఇప్పుడు టైపింగ్కి అలవాటు పడిపోయాం, మొబైల్స్కి అలవాటు పడిపోయాం కాబట్టి, ఇది మన అంతా కంప్యూటర్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఏళ్ళు రాయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు రైటింగ్ ప్రాక్టీస్ అయితే గ్రూప్ 1 చదివేవాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఇక ఎస్ఎస్సి సీజీఎల్ కోసం ఏంటంటే ముందు చెప్పినట్టుగా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ మీరు చదవాలంటే ఆల్జీబ్రా కానీ, జామెట్రీ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ ఇలాంటివి, అంటే ఇంగ్లీష్ కాంప్రహెన్స్ మీద స్పెషల్ ఫోకస్ అనేది పెట్టండి. ఇక టైర్ 2 పరీక్షను మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ టైర్ 2ను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది పెట్టాలి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ తర్వాత గ్రూప్ డి వాళ్ళ కోసం ఏంటంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు దీని మీద వెయిటేజ్ 25% వరకు కూడా ఉంటుంది. కాబట్టి రైల్వేకి సంబంధించిన బేసిక్ జీకే కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ ఫౌండేషన్ అంటే కామన్ సిలబస్ ఆల్రెడీ బలంగా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ తర్వాత దొరికేటువంటి ఆ 2-3 months టైం అనేది ఉంటుంది చూసారా, ఆ స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ టాపిక్స్ చదవడం అనేది మీకేం పెద్ద కష్టమేం కాదనుకుంటున్నాను. ఏంటంటే ప్రాక్టీస్ అండ్ రివిజన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో పెర్ఫార్మ్ చేయడం అనేది మరొక ఎత్తు అనమాట. అందుకనే మాక్ టెస్టులు రాయాలి. మీరు టార్గెట్ చేసినటువంటి పరీక్షల ప్రీవియస్ పేపర్లు కానీ, లెసన్ వైజ్ మాక్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు కానీ ఇవన్నీ వీలైనన్ని ఎక్కువగా రాయండి. ఎగ్జామ్ రాయడానికి ఎందుకు బద్దకిస్తారో చాలామంది నాకైతే అర్థం కాదు. మేము టీజీఎస్ఆర్టీసీ ఎగ్జామ్ పెడితే నేను 4-5 పెట్టాను. వాటికి ఎంతమంది తక్కువ మంది అవుతున్నారు, దాంట్లో ఉన్నవాళ్ళు సగం మంది కూడా రాయట్లేదు. మరి ఎందుకు రాయట్లేదు తెలియట్లేదు. అది రాస్తేనే మీకు తెలుస్తుంది. రాయండి కంపల్సరీగా. జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు ఉట్టిగా వేస్ట్ చేసుకుంటారు కోర్సుని, రాయండి. రాస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, తర్వాత ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్పిస్తుంది. అంతేకాదు దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ తప్పు చేసాము, ఏ టాపిక్ మనం చదవలేకపోయాము దాన్ని చదవడం అలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇక మైండ్ మ్యాపింగ్ అంటే కష్టమైన టాపిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మైండ్ మ్యాప్స్ వేసుకోండి. రివిజన్ అప్పుడు ఇవి చాలా టైం అయితే సేవ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, వీటిలలో ట్రై చేసి చూడండి, ఏఐలో ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి శాతవాహనుల కాలం నాటి సాంస్కృతిక దాని మీద ఏదో రచనలో లేకపోతే సాహిత్యమో ఏదైనా పెట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చేసేసి దాన్ని మైండ్ మ్యాప్గా తయారు చేయమని మంచిగా ఒక చార్ట్ గీసిస్తుందేమో, చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక గ్రూప్ డిస్కషన్స్ నేను ఇదివరకు కూడా చెప్పాను. ఇది మీలాగే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఫ్రెండ్స్తో ఒక గ్రూప్ని ఫామ్ చేసుకోండి. అందరు కలిసి కూర్చొని లొల్లి పెట్టకుండా, లేకపోతే పాలిటిక్సో, ఇరాన్ యుద్ధమో, రేవంత్ రెడ్డి గురించో, మోడీ గురించో మాట్లాడుకోకుండా మీరు ఒకళ్ళనొకళ్ళు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. చాలా బాగా గుర్తుండిపోతాయి మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చింది ఎగ్జామ్లో, ఆ రోజు పలానా కృష్ణ ఇట్లా చెప్పాడు, ఇది కరెక్ట్ అని చెప్పి మీరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ సోది పెడితే మాత్రం మొత్తం మనం కాన్సెప్ట్ మొత్తం కూడా దెబ్బతి ఉంటుంది. కాబట్టి రోజుకు 1 గంట పెట్టుకోండి. కానీ అదేంటంటే సోది కాకుండా ఒక టాపిక్ తీసుకొని
ఆ టాపిక్లో ఒక డిస్కషన్ అనేది చేయండి. హరప్ప నాగరికత గురించి డిస్కస్ చేస్తున్నాను అనుకోండి, తలా ఒక మాట చెప్తారు, అక్కడ ఇట్లుండేది, ఇక్కడ అట్లుండేది, అది ఇది, అప్పట్లో దొరికినటువంటి తవ్వకాల్లో దొరికినటువంటి అసలు తవ్వకాలు జరిపించింది ఎవరు, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుంటే మంచిగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంటే ఇంకొకళ్ళు గుర్తుండిపోతుంది, గ్యారంటీ గుర్తుంటుందండి అది. ఎందుకంటే మా బ్రదర్ వాళ్ళు చిన్నప్పుడు మా బ్రదర్ వాళ్ళు 80sలో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎట్నే డిస్కస్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎగ్జామ్కి పోయి వచ్చిన తర్వాత పలానా వాడు చెప్పింది, అప్పట్లో రంగరాజు సుబ్బారావు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, మా బ్రదర్ ఫ్రెండ్ సుబ్బారావు అనమాట, రంగరాజు చెప్పింది వచ్చింది, లేకపోతే ఇంకొకరు చెప్పింది వచ్చింది అని చెప్పి అట్లా అనుకునేవాళ్ళు అనమాట. అని చాలా డిస్కషన్ బాగుంటుంది, సోది లేకుండా చూసుకోండి. ఇక మీ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు చాలా ఉపయోగకరంగా అనిపించిందా? అయితే ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ స్ట్రాటజీస్ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం కదా, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మన ఎగ్జామ్స్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు సబ్జెక్ట్ వారీగా టెస్ట్లు ఉన్నాయి, స్టడీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందులో గ్రూప్ 2కి సంబంధించి లాంగ్ టర్మ్ కోర్స్ కూడా నడుస్తుంది, దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ చూసారుగా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఇలా పరీక్ష ఏదైనా సరే విజయానికి దారి మాత్రం ఒకటే, అదే సరైనటువంటి ప్రణాళిక, ప్లానింగ్, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రిపరేషన్. అన్ని పరీక్షలకు కూడా సిద్ధమవడం అనేది భారమైతే కాదు, అదొక గొప్ప అవకాశం. మీకు కామన్ సిలబస్ అనే బలమైన పునాది మీద మీ ప్రిపరేషన్ అనే బిల్డింగ్ని కట్టండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆయా పరీక్షలకు సంబంధించినటువంటి నేను చెప్పా కదా స్పెషల్ టాపిక్స్ మాత్రం ఒక ఫ్లోర్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి మీ బిల్డింగ్కి. గుర్తుపెట్టుకోండి, గందరగోళం అనేది మీ టైం వేస్ట్ చేస్తుంది, స్పష్టత అనేది మీకు విజయాన్ని అందిస్తుంది. సరైనటువంటి ప్లానింగ్తో ఒకే ప్రిపరేషన్తో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం అనేది అసాధ్యం కాదు. ఎందుకంటే ఒకరికొకళ్ళు 5 కొట్టాం 6 కొట్టాం అని కూడా చెప్తుంటారు, ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అది ఎందుకు సాధ్యమైందంటే ఇదే అనమాట. అది ఒక తెలివైనటువంటి వ్యూహము. మీ అందరి ప్రయత్నాలు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.